వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాల్లో భాగంగా 2025 సంవత్సరంలో అక్టోబర్ 6న తొలేళ్ల ఉత్సవం, అక్టోబర్ 7న మంగళవారం ప్రధాన ఘట్టం సిరిమాను ఉత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు శ్రీ పైడితల్లి అమ్మవారి దేవస్థానం సహాయ కమిషనర్లు మరియు కార్యనిర్వహణ అధికారి కె శిరీష విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆలయ పూజారి బంటుపల్లి వెంకట్రావులు, సూపరింటెండెంట్ రమణి, సీనియర్ సూపరింటెండెంట్ అసిస్టెంట్ ఏడుకొండలు సిబ్బందితో కలిసి ఉత్సవ కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం ఉత్సవం విశేషాలను తెలిపారు. ఆలయ ప్రధాన పూజారి బంటుపల్లి వెంకట్రావు మాట్లాడుతూ ప్రతి ఏటా వలె ఈ ఏడాది కూడా పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు వైభవంగా జరుగుతాయని, ఇందులో భాగంగా సెప్టెంబర్ 12న మండల దీక్ష చెదురుగుడి వనంగుడి వద్ద పందిరాట, అక్టోబర్ 2న అర్ధమండల దీక్షలు ప్రారంభం, 14న పెద్ద చెరువులో తెప్పోత్సవం, 19న వనంగుడి నుండి కలస జ్యోతి ఊరేగింపు, 21న ఉయ్యాల కంబాల ఉత్సవం, 22న వనంగుడిలో చండీ హోమం, పూర్ణాహుతి మరియు దీక్ష నిర్మాణాలతో కార్యక్రమాలు ముగింపు జరుగుతాయని, భక్తులు అమ్మవారిని దర్శించుకొని ఆశీస్సులు పొందాలని కోరారు. విజయనగర ఆరాధ్య దేవత శ్రీ శ్రీ పైడితల్లమ్మవారు సిరిమాను జాతర ఉత్సవంలో అత్యంత వైభవంగా చేయడానికి మా ఈవో గారు శిరీష గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరుగుతాయి. ప్రత్యేకమైన దినములు 6-10-2025 తొలేలోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. అలాగే 7-10-2025 సిరిమానోత్సవం అత్యంత వైభవంగా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అలాగే 14-10-2025 ఉయ్యాల కంబాలోత్సవం అత్యంత వైభవంగా చేయడానికి కూడా పెద్ద చెరువులో జరుగుతుంది. అలాగే 22 ఉయ్యాల కంబ 21 శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవం 2025 సంవత్సరానికి సంబంధించి నెల రోజులు జరిగే ఉత్సవాలు ఆశ్వయుజ శుద్ధ పాఠ్యం అంటే సోమవారం సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి ప్రారంభమై కార్తీక శుద్ధ పాఠ్యం బుధవారం అక్టోబర్ 22వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా కొన్ని విశేషమైన రోజులు వాటి తేదీల్ని కూడా మన ఆలయ పూజారి గారు ఈరోజు దేవస్థానానికి అందజేయడం జరిగింది. ఈ డేట్స్ అన్నీ కూడా భక్తులందరికీ కూడా తెలియజేయడానికి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సెప్టెంబర్ 12వ తేదీ 12/9/25 శుక్రవారం భాద్రపద బహుళ పంచమి రోజున మండల దీక్ష అనేది ప్రారంభమవుతుంది. ఇది చదురుగుడి వద్ద ఉదయం 8 గంటలకు దీక్ష ప్రారంభం. అదే రోజు పందిరాట వేయటం కూడా జరుగుతుంది. చదురుగుడి వద్ద ఉదయం 9:30 పందిరాట, అదేవిధంగా వనంగుడి వద్ద 11 గంటలకు ఈ రాట కార్యక్రమం నిర్వహించబడుతుంది. తదుపరి అక్టోబర్ 2వ తేదీన ఆశ్వయుజ శుద్ధ దశమి గురువారం అర్ధమండల దీక్ష ప్రారంభం ఉంటుంది. అంటే 21 రోజులు మాలధారణ చేయాలనుకున్న భక్తులు ఆ రోజున దీక్ష తీసుకోవడం జరుగుతుంది. 6-10-25 సోమవారం తొలేళ్ల ఉత్సవం నిర్వహించబడుతుంది. అదేవిధంగా 7-10-25న మంగళవారం సిరిమాను ఉత్సవం వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. 14-10-25 మంగళవారం పెద్ద చెరువు నందు తెప్పోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరియు 19-10-25 ఆదివారం కలస జ్యోతి ఊరేగింపు సాయంత్రం 5:30 వనంగుడి వద్ద నుండి ఉంటుంది. అదేవిధంగా 21-10-25 మంగళవారం రోజున ఉయ్యాల కంబాల ఉత్సవం నిర్వహించడం జరుగుతుంది. 22-10-25 బుధవారం చండీ హోమం, పూర్ణాహుతి మరియు దీక్షా విరమణ కార్యక్రమం అనేది నిర్వహించి ఈ నెల రోజుల పండుగకి కూడా ఆ రోజుతోటి దీక్షా విరమణతోటి ముగించడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ డేట్స్ అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని దీక్షలు తీసుకోదక్షిణ వారు దీక్షలకి మాలధారణ చేయటము, అదేవిధంగా అమ్మవారి దర్శనార్థం ఇచ్చేయడానికి కూడా ఈ తేదీల్లో వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను.